మొన్నటి దాకా కూడా సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి అని మాట్లాడినటువంటి మన గౌరవ ఉమామహేశ్వర నాయుడు గారు ఈరోజు వైసీపీకి వచ్చిన తక్షణమే తద్విరుద్ధమైనటువంటి స్వార్థపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. రాజారెడ్డి గారి నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి వరకు చూసిన వాళ్ళం మేము. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కానీ మన ఉమామహేశ్వర నాయుడు గారికి లేదు. ఆయన ఉద్దేశం అంతా ఎలా కనబడుతుందంటే, ఒక విద్యావంతుడని చెప్పుకునే రంగయ్య గారిని ఈ కళ్యాణదుర్గంలో ఎక్కడ కూడా మాట్లాడనివ్వడం లేదు. ఏ మీటింగ్లో పోయినా కూడా ఉమామహేశ్వర నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. తలారి రంగయ్య గారిని ఎవరు వచ్చినారో చూడండి, రంగయ్య వచ్చినాడు చూడండి అని చెప్తూ నియోజకవర్గ రంగయ్య గారిని పరిచయం చేసే పని ఆయన తీసుకుంటా ఉన్నారు. అది చూస్తూ ఉంటే ప్రజలు నమ్ముకుంటా ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలు కానీ సబ్జెక్ట్ కానీ ఏ విధంగా ఉందంటే, ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య కాదు ఉమామహేశ్వర నాయుడు అనేటువంటి బిల్డప్ అక్కడ ఇస్తూ ఉన్నారు. ఇది చాలా బాగా. రంగయ్య గారిని పిహెచ్డీ చేశారని డాక్టర్ రంగయ్య అని అంటున్నారు. కానీ ఉమామహేశ్వర నాయుడు ఏమో డమ్మీ రంగయ్యని చేసేస్తారు. ఆయన తలారి రంగయ్య అంటే ఉమామహేశ్వర నాయుడు ఏమో వాళ్ళని తలారిగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకు రంగయ్య గారిని అవమానపరుస్తున్నారు? ఎందుకు రంగయ్య గారిని కించపరుస్తున్నారు? దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయన ఉద్దేశం రంగయ్య గారు ఓడిపోయి తిరిగి వెళ్ళిపోతే ఆ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కళ్యాణదుర్గం ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని తన భవిష్యత్తుకి ఏదో మేలు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉమామహేశ్వర నాయుడు గారిలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది మాకు. కాబట్టి అది తప్పు. రంగయ్య గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయకుండా అతను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నాడు, రాబోయే ఇన్ఛార్జిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అది తప్పు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బీటీపీకి నీళ్ళు రాకపోవడానికి అమిలినేని సురేంద్రబాబు గారు కారణము అంటూ నిన్న మొన్నగా నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. అలాంటి అపప్రచారాలు, అలాంటి పనికిరాని మాటలు మాట్లాడటము ఆయనకు మంచిది కాదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు, చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, చేసింది ఏంటి అనే దానికి ఈరోజు 2021 జూలై 8న ఆయన ఈ విషయంలో 3 వారాలంటూ 4 వారాలంటూ 60 రోజులంటూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని వీడియో రూపంలో కూడా నేను చూపించాను. కాబట్టి మాట తప్పి చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే, కానీ దీంట్లో సురేంద్రబాబు గారిది ఏ తప్పు లేదు. కాబట్టి రాబోయే రోజులలో సురేంద్రబాబు గారితో కలిసి, అంబికా లక్ష్మీనారాయణ గారితో కలిసి మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీతో మద్దతు ఉంది కాబట్టి, కూటమి ఉంది కాబట్టి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మన భైరవాంతింపు ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చి కళ్యాణదుర్గంలో 114 చెరువులు, రాయదుర్గంలో 58 చెరువులు నింపి ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయదనే ఉద్దేశంతో మేమందరూ ఉన్నాము. కాబట్టి ఈ విషయాలు తెలియక ఈ ప్రాంతం పైన, ఈ రైతుల కష్టాలపైన అవగాహన కూడా లేనటువంటి ఉమామహేశ్వర నాయుడు గారు దయచేసి రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం ప్రజల కొట్టే పని, నోట్లో మట్టేసే పని మీరు చేయొద్దండి. మంచి జరిగే కాలం ముందు ఉంటే దానికి అడ్డపడాలని చూసి ఈ ప్రజలకు మోసం చేసే పని మీరు చేయొద్దండి. మీరు ఇన్ఛార్జ్గా ఉండడానికి, మీ స్వార్థమైన భవిష్యత్తు కోసం మన కళ్యాణదుర్గం ప్రజల భవిష్యత్తును మనంగా పెట్టొద్దండి. కళ్యాణదుర్గం ప్రజలకు మోసం చేయొద్దండి అని చెప్పి నేను అడుగుతున్నాను.